అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మాదక ద్రవ్యాల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, చట్టపరమైన నష్టాలపై అవగాహన కల్పించారు. క్షణిక ఆనందం కోసం గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, అలాంటి అలవాట్లు విద్యాభ్యాసం, ఉద్యోగ భవిష్యత్తు, కుటుంబ జీవితాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. కళ్ళులో ఉంటుంది వాళ్ళ జనంగా ఊళ్ళో చిన్న చిన్న కళ్ళు కంపౌండ్ల దగ్గర పోయి కళ్ళు తీసుకురా అని చెప్పి పంపిస్తున్నారు. అయితే మేము గమనించింది ఏంటంటే పిల్లోడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని పోతున్నాడు. బట్ అది తొనికిపోయేటప్పుడు పిల్లోడు దాన్ని చేయితోటి ఇట్లని దాని టేస్ట్ చెక్ చేస్తున్నాడు. ఇట్స్ వెరీ బ్యాడ్. పిల్లలకి ఏం దూరం ఉంచాలి, ఏం దగ్గర చేయాలి, వాళ్ళకి ఏం పనికి పంపించాలనేది కూడా తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాలి. పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఇతర బోధనేతర సిబ్బందికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, విలేజ్ సెక్రటరీ గారికి, ఇతర గ్రామ పెద్దలకు, విద్యార్థులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం. ఇప్పుడు మనకి చాలా మందికి సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. అంటే మనం ఈ పని చేస్తే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా, యాక్సెప్ట్ చేయదా? ఎవరికన్నా మీరు సహాయం చేశారనుకోండి, ఏం చేస్తారు? అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అన్న వస్తువు దొంగలిస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని పట్టుకుంటారు. అది తప్పు చేసినట్టు అవుతుంది. సో సొసైటీ అనేటటువంటిది ఇది తప్పు, ఇది ఒప్పు అనేది మీకు చెప్తా ఉంటుంది. చెప్పినప్పుడు మీరు ఆ పని చెయ్యాలా వద్దా అనేటటువంటిది మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు చేస్తూ ఉంటుంది. ఈ పని నువ్వు చెయ్యి, పర్లేదు, ఈ పని చేయటం వల్ల అందరూ నిన్ను మెచ్చుకుంటారు. క్లాస్లో ఫస్ట్ వస్తే ఏం చేస్తారు? అందరూ మెచ్చుకుంటారు. తప్పితే ఏం చేస్తారు? అందరూ తిడతారు. నీకు కూడా బాధగానే అనిపిస్తుంది. సో ఈ అన్నిటి గురించి ఆలోచించేటటువంటి విచక్షణ శక్తి ఈ డ్రగ్స్ వల్ల కోల్పోతారు. అంటే నలుగురు ఏమనుకున్నా పట్టించుకోరు. నలుగురు మిమ్మల్ని అది తప్పన్నా కూడా మీరేం ఫీల్ అవ్వరు. అంటే మీరు చేసేటటువంటి పనుల మీద మీరు నియంత్రణ, మీరు వేరేటటువంటి వాళ్ళ మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతారు. మీరు చాలా చోట్ల చూడండి, ఏదో కళ్ళు తాగటం కానీ లేకపోతే మందు తాగటం కానీ, వీటన్నిటి వల్ల చాలా మంది నార్మల్ పీపుల్ కన్నా వాళ్ళు ఒక అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారు. అందరూ తిడతా ఉంటారు, కొట్టడానికి వెళ్తారు, తగాదాలకు వెళ్తారు. అవునా? ఒక్కసారి మీరు పెద్ద అయిన తర్వాత కాలేజీకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది ఒక్క మనిషి మీద జరిగేటటువంటి దాడి కాదు. నిజంగా కనుక ఇప్పుడు మీ తల్లిదండ్రులందరూ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తున్నారు. మీరు కనుక ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడ్డారంటే మీ చదువు మీద ఫోకస్ చేయలేరు, మీ గోల్ మీద ఫోకస్ చేయలేరు. అల్టిమేట్గా మీరు మంచిగా సెటిల్ అయ్యి మీ తల్లిదండ్రులకు తీసుకురావాల్సినటువంటి పేరు మీరు తీసుకురాలేరు. ఇట్లా దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కనుక ఆ విధంగా అయిపోతే దేశం ఏమైపోతుంది? చెడిపోతుంది. సో భారతదేశాన్ని దెబ్బతీయాలనుకునేటటువంటి శత్రు దేశాలన్నీ కూడా భారతదేశంలోకి డ్రగ్స్ పంపించి ఇక్కడ ఉన్నటువంటి యువకులు, విద్యార్థులందరూ కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైన మేధావులు ఉన్నారు. మనం ప్రాచీన కాలం నుంచి చూస్తే కూడా ఆర్యభట్ట కానీ, వరహామిహిరుడు కానీ, లేకపోతే చరకుడు కానీ, సుశ్రుతుడు కానీ, ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే చాలా మంది మనకు సంబంధించినటువంటి వాళ్ళే చాలా కార్పొరేట్ కంపెనీలకు సిఇఓలుగా ఉన్నారు. బికాజ్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు చాలా కష్టపడే మనస్తత్వం ఉంది. కష్టపడి చదువుకొని ఒక మంచి కుటుంబ వ్యవస్థను కలిగి ఉండి దేశానికి పేరు తీసుకొచ్చేటటువంటి బాధ్యతమైన యువకులు ఉన్నారు. వీళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేసి వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో సాధించాలనేటటువంటి గోల్స్ని అచీవ్ చేయకుండా వీళ్ళందరూ చెడిపోవాలనేటటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఇతర దేశాల నుంచి మనకి సముద్ర మార్గంలో కానీ, లేకపోతే వాయు మార్గంలో కానీ, లేకపోతే ఏదో రకంగా డ్రగ్స్ అనేవి మన దేశంలోకి పంపిస్తున్నారు. కొన్ని చోట్ల ఇంటీరియర్ ఏరియాస్లో కూడా మనకి, ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో గాంజా అనేటటువంటిది, అది కూడా ఒక మొక్క లాంటిదే. మనం మీలో చేలో చూస్తే కనుక జనపనారు కానీ పత్తి చేలు లాగానే ఉంటుంది ఆ మొక్క. మీరందరూ దీని గురించి ముఖ్యంగా ఒక చిన్న అవగాహన కల్పించుకుంటే చాలు. అంటే
మనం మంచి పౌష్టికాహారం తీసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలి తప్పితే ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడి మనం ఏదో స్వల్ప ఆనందం కోసం మన జీవితాల్ని మనం పాడు చేసుకోకూడదు. ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరు ప్రపంచ జ్ఞానమే చదువు అంటే, అంతే తప్పితే పుస్తకాల్లో రాసినటువంటిది మాత్రమే చదువు కాదు. సో మీరు ప్రపంచంలో డ్రగ్స్ అంటే ఏంటి, ఈ డ్రగ్స్కి అలవాటు పడితే ఏమవుతుంది, ఈ డ్రగ్స్ నుంచి నన్ను నా భారతదేశాన్ని కాపాడటానికి నేను ఏం చేయాలి, అక్కడ మీకు ఒకటి పెట్టారు చూడండి 1908 అని కొంత గ్యాప్ ఇచ్చారు. అక్కడ మీరు అందరూ కూడా మీ మీ యొక్క ఫేస్ పెట్టి మీరు ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకుంటే అర్థమైంది, ఐ ఆమ్ యాన్ యాంటీ డ్రగ్ సోల్జర్. నువ్వు భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుడు ఎలాగో నువ్వు దేశంలో ఉన్నటువంటి సైనికుడివి. దేశంలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళందరినీ కాపాడటానికి మీ అందరికీ సైనికులుగా గవర్నర్ లేదా? మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.